హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అయితే చూద్దామండి. మనకి ఇదైతే మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. ఇల్లు అయితే జస్ట్ అచ్చంపేట జంక్షన్కి అయితే 1 km డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్పిన వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మన ఫ్రంట్ ఎలివేషన్ అయితే నీట్గా ఇచ్చారండి. పక్కన డూప్లెక్స్ కూడా సేల్కి అయితే ఉంది. దాని వీడియో కూడా మన ఛానల్ అయితే పెడతాను, ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, మనకు బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే బాగుందండి. మన అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చు. మనకు ఫ్రంట్ రోడ్ వచ్చి 60 feet రోడ్ అండి. మనకు బిల్డింగ్ అయితే చాలా మంచి ఏరియాలో అయితే ఉందండి. మనకు బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 25 x 52 అండి. ఇది 142 గజాలు. ఇది సెంట్స్లో చూస్తే 3 సెంట్లు అయితే వస్తుందండి. అలాగే మనకు నార్త్ వైపు కూడా వెనకాల సైడ్కి అయితే దారి అయితే ఇచ్చారండి. ఇది నార్త్ ఈస్ట్లో కూడా వస్తుందండి. మనకు పక్కనైతే 9 అడుగుల దారి అయితే వెనకాల సైడ్కి అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇంక లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది. మనకు పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఉంది. మనకు పార్కింగ్ ఏరియాలో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మన ఫ్రంట్ పిల్లర్కి అయితే బ్లాక్ కలర్ టైల్స్ అయితే యూజ్ చేశారు. గ్లాసీ ఫినిష్తో తీసుకున్నారు. మన ఫ్రంట్ మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుందండి. టోటల్గా టేక్వుడ్ అయితే యూజ్ చేశారు. మనకు పక్కన అయితే గ్లాస్ అయితే ఫిక్సింగ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ నార్త్ వైపు సందు వచ్చి 2.5 feet అయితే ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ సౌత్ ఈస్ట్లో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కింద కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. మనకు మోటార్ పాయింట్ కూడా ల్యాండింగ్ కింద అయితే ఇచ్చారు. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారండి. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి, డ్రింకింగ్ వాటరే. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే కొంచెం లైక్ చేయండి. మీ లైక్ చేయడం అయితే ఎవరైతే హౌస్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకైతే వీడియో అయితే చేరుతుంది. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసిన లోపలికి ఎంటర్ కూడా స్ట్రైట్గా హాల్ అయితే ఇచ్చారండి. హాల్లో 2x4 విట్ఫెట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది మార్బుల్ సైడ్ అయితే తీసుకున్నారండి. మనకి హాల్ అయితే పెద్దదిగానే వచ్చింది. 9.5 x 20 సైజులు అయితే ఇచ్చారు. హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. సెంటర్లో స్మోక్ డిజైన్ అయితే యూజ్ చేశారు. హాల్లో స్ట్రైట్గా ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. మనకి టీవీ యూనిట్ పక్కన బెడ్రూమ్ డోర్ కూడా ఇచ్చారండి. టీవీ యూనిట్ నుంచే బెడ్రూమ్ డోర్ ఎంట్రన్స్ అయితే ఇచ్చారు. డిజైన్ అది కూడా బాగుంది. మనకు కనిపిస్తున్న వాల్కి అంతా కూడా టీవీ యూనిట్ పార్టీషన్ అయితే ఇచ్చారండి. మనకు బెడ్రూమ్ డోర్ కూడా అందులో కలిసిపోయేలాగైతే ఇచ్చారు. టీవీ యూనిట్లోనే పక్కన ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి, రిమోట్ లాంటిది పెట్టడానికి అయితే. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. చాలా నీట్గా సింపుల్గా అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ బ్రౌన్ అండ్ వైట్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. టోటల్గా హాల్ అయితే పెద్దదిగా వచ్చింది. ఫ్రెండ్స్, హాల్లో నార్త్ వైపు గోడకి అయితే ఇక్కడ 2 కిటికీలు అయితే ఇచ్చారండి. 3 కాళ్ళ కిటికీలు అయితే ఇచ్చారు. టోటల్గా వుడ్ అయితే యూజ్ చేశారు. మనకి ఇక్కడ కూడా చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. టాయ్స్ లాంటివి పెట్టడానికి అయితే చిన్న కబోర్డ్ అయితే ఇచ్చారు. హాల్ అయితే హాల్లో సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకు లోపల గుమ్మాలన్నీ కూడా వుడ్తోనే చేయించారు. బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దదిగానే ఇచ్చారండి. 10.5 x 14 సైజులు అయితే ఇచ్చారు. మనకి నార్త్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారండి. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. బెడ్రూమ్లో సౌత్ వైపు గోడకి అయితే టోటల్గా కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది సీలింగ్ గేట్ వరకు అయితే ఇచ్చారు. లోపలంతా కూడా బ్రౌన్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. సీట్స్ డిజైన్ అయితే బాగుందండి. మన కబోర్డ్కి యూజ్ చేయని హ్యాండిల్స్ కూడా పెద్దగానే ఉన్నాయండి. లోపలైతే సిమెంట్ బాలాలు అయితే ఇచ్చారు. స్పేసెస్గానే ఉన్నాయి సెల్ఫ్స్ అన్నీ కూడా. మనకి ఈ కబోర్డ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూద్దాం. మనకు లోపల బాత్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 4 x 10 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకి లోపల సూట్ స్టాప్స్ అన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. అన్ని వర్క్లు చేంజ్ అయితే ఇస్తున్నారు వీళ్ళైతే. ఇంకా చిన్న చిన్న బ్యాలెన్స్ ఏమైనా వర్క్స్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేసి అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయుడుపాలెం సిద్ధార్థ నగర్లో అయితే ఉందండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. మనకి ఇంటి దగ్గర నుంచి జస్ట్ అచ్చంపేట జంక్షన్కి అయితే 1 km డిస్టెన్స్ అయితే వస్తుంది. మనకి కాకినాడ పిఠాపురం రోడ్కి అయితే 1 km డిస్టెన్స్ అయితే వస్తుంది. అలాగే సర్పవరం జంక్షన్కి అయితే 4 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఏరియా అయితే చాలా మంచి ఏరియాలో ఇల్లు అయితే ఉంది. ఫ్రెండ్స్, మన సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకు సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 10 x 12 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో మనకు సౌత్ వైపు గోడకి అయితే 3 కాళ్ళ కిటికీ అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకి బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్గా కబోర్డ్ అయితే ఇచ్చారండి. దీనికి కూడా బ్రౌన్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఈ కబోర్డ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ బాత్రూమ్ కూడా పెద్దదిగానే ఉంటుందండి. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపలంతా కూడా వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇంట్లో అయితే మనకు వర్క్ అంతా కూడా కొంచెం క్వాలిటీగానే చేయించారండి. ఓనర్స్ దగ్గర ఉంటే కట్టించారు. మనకి ఇంటి దగ్గర స్కూల్స్ కాలేజీలు ఎన్ని కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. మనకు నార్త్ వైపుకి అయితే కూడా ఎంట్రన్స్ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకు హాల్లోకి ఎంటర్ కానీ లెఫ్ట్ సైడ్ ఇక్కడ డైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి ఇంటికి అయితే పూజా రూమ్ అయితే రాలేదు. పూజా మందిర్ అయితే ఇచ్చారండి. మనకి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ అయితే ఇచ్చారు. ఇక్కడ పూజా మందిర్ అయితే ఇచ్చారండి. వాళ్ళకైతే మనకు లోపల దేవుని పెట్టుకోవడానికైతే లోపల చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే చేయించారు. మందిర్ పైన ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. మనకి డైనింగ్ హాల్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 8.5 x 10 సైజులు అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనం డిన్నర్ సెట్స్ పెట్టుకోవడానికి ఇక్కడైతే కబోర్డ్ అయితే ఇచ్చారండి. టోటల్గా గ్లాస్ అయితే యూజ్ చేశారు. మన ఫ్రిడ్జ్ పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ సౌత్ వైపు కూడా ఇక్కడ చిన్న కిటికీ అయితే ఇచ్చారండి. పక్కన వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. మనకి డైనింగ్ హాల్ పక్కన ఇక్కడ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ అంతా కూడా పెద్దదిగానే ఇచ్చారు.
కిచెన్లో వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఇక్కడ కిటికీ 7 వరకు అయితే ఇచ్చారు. ఈస్ట్ వైపుకి అయితే 3 కాలనీ కిటికీ అయితే ఇచ్చారు. లోపల సెల్ఫ్స్ అయితే ఎక్కువైతే ఇచ్చారండి. మనకు లోపల బ్లూ అండ్ వైట్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. అయితే చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయండి. చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. మనకి సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువైతే ఇచ్చారు. మనకి ఎల్సే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారంటే టోటల్గా గ్రాండెడ్ అయితే యూజ్ చేశారు. మనకి కింద ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. బాస్కెట్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. మనకు క్వాలిటీగానే ఉన్నాయి. వర్క్ అంతా కూడా వుడ్ వర్క్ అయితే ఇచ్చారు. క్వాలిటీ కింద చేయించారండి. ఓనర్స్ దగ్గర ఉండి అయితే కట్టించారు. ఫ్రెండ్స్ మనకి మెయిన్ ఇల్లు అయితే మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఆటోస్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా క్యాచ్ చేయొచ్చండి. మనకి కొత్తూరు సెంటర్కి అయితే ఇల్లు అయితే చాలా దగ్గరలో వస్తూ వస్తుంది ఏడీబీ రోడ్కి అయితే. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 69 లక్షలు అయితే చెప్తున్నారండి. 69 లక్షలు మాట్లాడుకుంటే తగ్గిస్తారండి. ఇది ఫైనల్ అయితే కాదు, కూర్చొని మాట్లాడితే ఇంకా చాలా వరకు తగ్గిస్తారు. అంతేకాకుండా మనకి ఇంటికైతే 80% వరకు లోన్ కూడా వస్తుందండి. ఇల్లు అయితే చాలా మంచి ఏరియాలో అయితే ఉంది. ఎవరైతే ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ అంతేకాకుండా మీరు ఇల్లు కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలనుకున్నా సరే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. మేమైతే సేల్ చేసి పెడతామండి. ఫ్రెండ్స్ పైకి అయితే వచ్చే మనకు ఆ కార్నర్లో 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకు కాలం చోజు వచ్చి 9x12 సైజులో టోటల్గా 12 పిల్లర్స్ అయితే యూజ్ చేశారండి. 3x12. దీనిపైన ఇంకా మనం 2 ఫ్లోర్స్ వరకు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం అయితే చూడొచ్చు, కనిపిస్తున్నది ఏడీబీ రోడ్ అండి. మనకి మెయిన్ రోడ్ అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. ఇంటి దగ్గర నుంచి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. బాయ్.